డబ్బులు చాలా అందరి దగ్గర ఉంటాయి గానీ, సేవ చేయడం అనేది చాలా తక్కువ మీలాంటి వాళ్ళు. ఈ సేవ అవేర్‌నెస్ కార్యక్రమం ఇలా చేయాలని మీకెట్లా ఎవరు ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారు? అంటే ఈ సమాజంలో అందరూ కష్టపడుతున్నారు. అందరూ ఎవరి ఎవరి ఇంటి గురించి వాళ్ళు కష్టపడుతున్నారు. ఈరోజు కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది. మా ఇంటికి మేము జరుపుకోవాలి. మా ఇంటికి మేము ఇది చేసుకోవాలని. కానీ నా ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, కొంతమంది విద్యార్థులు గానీ, కొంతమంది పేదవాళ్ళకి గానీ, కొంచెం సపోర్ట్ ఇస్తే ఈరోజు ఎంతోమంది ఐఏఎస్ టాపర్స్ కానియండి, ఐఐటీ స్టూడెంట్స్ కానియండి, ఎంసెట్ టాపర్స్ కానియండి, వాళ్ళ దగ్గర చదువుకోవడానికి డబ్బులు లేని పక్షంలో కూడా మాలాంటి సంస్థల ద్వారా వాళ్ళకి మాలాంటి సంస్థల ద్వారా సహాయం పొంది టాపర్స్ అవుతున్నారు. సో, అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్‌గా నిలబడితే మా ట్రస్ట్ అంటే లేని వాళ్ళు ఇప్పుడు మా ట్రస్ట్‌లో కూడా చాలామంది అనుకుంటారు. మేము స్కాలర్‌షిప్‌కి అప్లై చేశాము. మాకెందుకు రాలేదు? మేము స్పోర్ట్స్ కోటాకి అప్లై చేసాం. మాకెందుకు కానీ అందరికి కూడా నేను చెప్పేదేంటంటే మీరు అప్లై చేశారు. మీరు స్కాలర్‌షిప్‌కి మాత్రమే అప్లై చేశారు. కానీ అవతల కొంతమంది పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. అందుకని మీ స్కాలర్‌షిప్ రిజెక్ట్ చేసి చదువుకోవడానికి పేద విద్యార్థులకి మేము సపోర్ట్ చేస్తున్నాము. స్పోర్ట్స్ కోటాలో మాకు హెల్ప్ చేయమని చాలా అప్లికేషన్స్ వచ్చాయి. కానీ కాళ్ళు లేక, వీల్ చైర్ లేక నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు ఇంపార్టెన్స్ వచ్చేసి ఆ వీల్ చైరే ఇంపార్టెన్స్ ఇచ్చాను కానీ స్పోర్ట్స్ కోసం కాదండి. భగవంతుడి దయ వల్ల ఆయన దీవెనలతో నేను మెల్లమెల్లగా ఎదిగి అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా నా వంతు సహాయం చేయాలని నేను